అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్సేనా? మడిసన్న కాసింత కళా కోసం ఉండాలయ్యా. నేను చెప్పాను కదా కోడి పిల్లల్ని చూపిస్తానని, తెల్లకి క్రేని. యాక్చువల్గా ఏంటంటే నేను మీకు జస్ట్ అది ఎలా నడుస్తుంది ఏంటి ఆ క్లిప్స్ చూపిస్తాను. ఎందుకంటే నాకైతే కోడి పిల్లల్ని పట్టుకోవడం రావట్లేదు. మా అమ్మ ప్రతిసారి తిడుతుంది నన్ను, అరే నీ కోడి పిల్లలు పట్టుకోవడం రావట్లేదురా, సరిగ్గా పడట్లేదురా అని చెప్పేసి. సో అందుకని నేనేం డిసైడ్ అయ్యానంటే ఇంకా నేను కోడి పిల్లల్ని పట్టుకోదలుచుకోలేదు. జస్ట్ అది తిరిగేటప్పుడు వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో అయితే మీకు ఇప్పుడు ఆ క్లిప్స్ చూపిస్తాను. దానికంటే ముందర ఏంటంటే నాకు ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తున్నారు ప్రైస్ ఎంత బ్రో, అది టిప్స్ గివ్ అవే అని. సో అయితే నేను ప్రతి సాటర్డే ఆ కామెంట్స్ అన్నిటికి ఒక వీడియోలో అయితే రిప్లై అయితే ఇస్తాను. సాటర్డే వరకు వెయిట్ చేయండి, మీ కామెంట్స్ అన్నిటికీ నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని తల్లిని కూడా నేను మీకు పక్కనే, అంటే ఇంకో వీడియో క్లిప్ ఉంది తల్లిది, దాన్ని కూడా నేను పక్కనే పెడతాను. మీరు రెండు చెక్ చేయండి. అండ్ రెండు వాటర్ అనేది ఒకేలా ఉండిద్ది అనమాట. చాలా బాగుంటుంది కోడిపిల్ల. అండ్ ఈ రంగు వచ్చేసరికి చాలా అరుదండి, తలకి క్రియలు ఎక్కువ పడవు. పిల్ల అనేది చాలా అందంగా, క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉండిద్ది. నేను చెప్పినట్టు మా సీతో పెట్టకి ఏంటంటే ఇప్పుడు 10 పిల్లలు వస్తాయి సీతో పెట్టకి, దాంట్లో 9 పిల్లలు పుంజు పిల్లలే ఉంటాయి. సో ఈ కార్లో వచ్చేసరికి అంటే దాని పిల్లల్లో మొత్తం 9 గుడ్లు వేస్తే 7 పిల్లలను చేసిందండి. వేరే పెట్టకేసాం, దానికి వేయలేదు. 7 పిల్లలు చేస్తే దాంట్లో ఏమైంది అంటే 2 పిల్లలు చనిపోయినాయి. తన్నుకుని ఒకటైతే బాగా వేరే పెట్ట కొట్టేసేపటికి చనిపోయింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము చూపించే పిల్ల అండ్ అది తన్నుకున్నాయి, మొత్తం 3 తన్నుకున్నాయి. నేను మీకు ఒక వీడియో పెట్టాను కదా, అంటే మేము ఈ ప్రాబ్లమ్ని ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నామని ఒక వీడియో పెట్టాను కదా. సో దాంట్లో మీకు ఒక పిల్లని చూపించాను కదా, చిన్న బాగా ముఖం దెబ్బలు ఉన్న పిల్లని చూపించాను కదా. ఆ పిల్ల దీని చోట్లేదు అనమాట. అది ఇప్పుడు చూపించిన పిల్ల అండ్ చనిపోయిన పిల్ల, ఈ 3 తన్నుకున్నాయి అనమాట. తనుకునేపాటికి చనిపోయిన పిల్లకి బాగా దెబ్బలు తగిలిని, తల మీద స్కిన్ అంతా లాగేసి అది ఇంకా చనిపోయింది. ఒక 4 days బతికింది, దాని తర్వాత చనిపోయింది. ఆ రంగు వచ్చేసరికి ఎర్రమైల రంగు, మంచి రంగు అండి. పుంజు పిల్ల మంచిగా అసలు రిచ్ మట్టేసుకుని ఉండేది, చాలా బాగుంది. సో బట్ అయినా మేము అప్పుడు లేము ఫామ్లో, మేము ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాం. సో బయటికి వెళ్ళే గ్యాప్లో అది జరిగిపోయింది అనమాట. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో అందుకే నేను మీకు చూపించలేకపోయాను. ఆ తర్వాత సో ఇంకా అలా అయిపోయింది. అండ్ 5 పిల్లలు మిగిలినాయి. ఆ 7 పిల్లల్లో 7 పిల్లలు దిగినాయి కదా, 7లో ఒక్కటే ఒక పెట్ట పిల్ల, మిగిలిన 6 పుంజులే అనమాట.
ఇప్పుడైతే 2 పిల్లలు చనిపోయినాయి, 2 పుంజులే చనిపోయినాయి. ఆ ఒక పెట్ట పిల్ల, ఈ 4 పుంజు పిల్లలు మిగిలినాయి అనమాట. సో బాగా అంటే బాగా ఫైటింగ్ చేస్తాయి కూడా. చిన్నప్పుడు నేను ఎప్పుడు ఫైటింగ్ వీడియోస్ పెట్టలేదు, తనుకుంటున్న వీడియోస్. ఇది ఒకసారి పెట్టడానికి ట్రై చేశాను, కానీ యూట్యూబ్ దాన్ని ఏం చేసిందంటే కొంచెం వైలెంట్ కంటెంట్ ఉంది అండ్ బర్డ్స్కి హార్మ్గా ఉంది అని చెప్పేసి వీడియోని డిలీట్ చేసేసింది. సో అందుకే అప్పటి నుంచి నేనైతే ఫైటింగ్ వీడియోస్ పెట్టట్లేదు. కానీ యమ కొట్టుకుంటే అసలు పారిపోవడం అనేది ఉండదన్నమాట. స్టార్ట్ అయితే ఇక చావో గెలుపు అన్నట్టుగా ఫైట్ చేసుకుంటే అనమాట. మేమే సపరేట్ చేసి పట్టుకుని సపరేట్గా ఉంచాల్సి వచ్చేది. సో దాని చోట్ల పిల్ల అనమాట. ఇది చాలా అగ్రెసివ్గా ఉండిద్ది, చాలా ఫాస్ట్గా ఉండిద్ది, చురుగ్గా ఉండిద్ది అనమాట. మీరు చూసిన కోడిపిల్ల మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి.